హలో ఆల్ వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్. సో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్డే ఇవాళ May 20. సో విష్ యూ హ్యాపీ బర్త్డే టు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అండ్ జెన్యూన్ టాలెంట్. సో ఆయన నటించిన చాలా సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇవాళ వస్తాయని ఫ్యాన్స్ అందరూ చాలా ఆతృతగా ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. సో అందులో ఒక అప్డేట్ అయితే వచ్చేసింది. వార్ 2 లో నటిస్తున్నారు అని ఎన్టీఆర్ గారి పేరు ఎప్పుడైతే అనౌన్స్ అయిందో అప్పటి నుంచి కూడా వార్ 2 మీద, అంటే వార్ 1 కంటే కూడా వార్ 2 మీద బడ్జెట్ అనేది చాలా ఎక్కువ పెరిగింది. అండ్ వార్ 1 కూడా ఆల్రెడీ హిట్ అయిన మూవీ కాబట్టి దానికి కొనసాగింపుగా వస్తున్న ఈ మూవీ మీద కూడా చాలా ఎక్కువ ఎక్సైట్మెంట్ వచ్చింది. అండ్ హృతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ కాంబినేషన్ అనగానే వాళ్ళిద్దరు కలిపి డాన్స్ చేస్తే ఎలా ఉంటది, వాళ్ళిద్దరు కలిపి యాక్ట్ చేస్తే ఎలా ఉంటది అని చాలా రకరకాల ఊహాగానాలు అన్ని వచ్చేసాయి. ఎందుకు అంటే ఒక ఇద్దరు జెన్యూన్ టాలెంట్ పర్సన్స్ ఇద్దరు కలిసి ఒక మూవీలో యాక్ట్ చేయడం అనేది డెఫినెట్ గా ఒక రేర్ ఫీట్. అండ్ అది పక్కాగా చూసే సినిమా ప్రేక్షకుడికి అయితే చాలా ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. సో అదే ఈ వార్ 2 మీద ఎక్కువ బజ్ క్రియేట్ చేయడానికి ముఖ్య కారణం. సో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్డే కానుకగా టీజర్ రిలీజ్ అవుతుంది అని చాలా న్యూస్లు అయితే వచ్చింది. అయితే ఆ టీజర్ కూడా వచ్చేసింది అండ్ టీజర్ చూడటం జరిగింది. టీజర్ అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన టీజర్ కాబట్టి టీజర్ పెద్ద కంప్లైంట్స్ లేవు. బికాస్ ఆఫ్ ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ ఇద్దరు కూడా టీజర్ లో ఎక్కువ షేర్ చేసుకున్నారు. అండ్ ఎన్టీఆర్ గారిని నెగిటివ్ సైడ్స్ లో చూపించినా కూడా మేజర్ రోల్ అని క్లారిటీ అయితే మనకు వచ్చేసింది. సో ఎందుకంటే ఒక సౌత్ సూపర్ స్టార్, ఆల్మోస్ట్ ఇండియా వైడ్ గా ఫేమస్ అయిన ఒక స్టార్ ని తీసుకెళ్లి మరి చిన్న రోల్ లో అయితే కూర్చోబెట్టరు. సో వార్ 1 లో ఎలా అయితే టైగర్ ష్రాఫ్ రోల్ ఉందో అంతకంటే ఎక్కువగానే ఇందులో ఎన్టీఆర్ గారు రోల్ ఉండబోతుంది. అండ్ దానికి స్టార్డమ్ గానీ దానికి ఎలివేషన్స్ గానీ ఎక్కువ ఇస్తున్నారని అయితే అర్థమవుతుంది. సో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారు స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. ఎన్టీఆర్ గారు ముఖ్యంగా బాలీవుడ్ లుక్ లో మారడం జరిగింది. బాలీవుడ్ లుక్ టాలీవుడ్ లుక్ అంటే ఆ నార్త్ స్టైల్లో కొంచెం కనిపించింది మనకి టీజర్ లో. సో ఓవరాల్ గా టీజర్ ప్రామిసింగ్ గా అయితే నాకేమీ అనిపించలేదు. టీజర్ వరకు ప్రామిసింగ్ గా ఏమాత్రం కూడా నాకు అటెన్షన్ తీసుకోలేదు. బట్ ఎన్టీఆర్ గారు అటెన్షన్ ఎప్పుడు తీసుకుంటారు, ఎలాంటి సినిమాలోనైనా ఆయన అటెన్షన్ తీసుకోకుండా అయితే ఉండరు. సో ఎన్టీఆర్ గారి అటెన్షన్ అయితే మాత్రం ఈ టీజర్ లో చాలా గట్టిగా ఉంది. అండ్ ఎన్టీఆర్ గారు నెగిటివ్ షేడ్స్ లో చేస్తే అది ఎలా ఉంటది అనేది మనం చాలా సార్లు చూసాం, ముఖ్యంగా జైల్ హౌస్ లో చూసాం. అండ్ ఇందులో సెటిల్డ్ గా ఇంకొంచెం మోడర్న్ గా ఆయన నెగిటివ్ సైడ్స్ చూపించబోతున్నారని మనకైతే తెలిసింది. సో అండ్ హృతిక్ రోషన్ గారి స్క్రీన్ ప్రెజెన్స్, ఎన్టీఆర్ గారి ఆ స్క్రీన్ పొటెన్షియల్ ఇవన్నీ చూసుకుంటే మాత్రం వార్ 2 అనేది డెఫినెట్ గా ఒక ప్రామిసింగ్ ప్రాజెక్టే. అండ్ అయాన్ ముఖర్జీ దీన్ని డైరెక్ట్ చేస్తున్నారు. అయాన్ ముఖర్జీ కూడా చాలా మంచి జెన్యూన్ టాలెంట్. చిన్న కథలైనా కొంచెం ఇంట్రెస్టింగ్ గా చెప్పడానికి ట్రై చేస్తుంటాడు అయాన్ ముఖర్జీ. సో ఆయన డీల్ చేస్తున్న ప్రాజెక్ట్ కాబట్టి బాగుంది. బట్ ఇంకా సీజీ వర్క్ ఏవి అవ్వలేదో అన్నట్లు అనిపిస్తుంది. అందుకే ట్రైలర్ లో వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ అయితే ఇంప్రెసివ్ గా అనిపిస్తున్నా కూడా టీజర్ ఎక్కడ కూడా ఇంప్రెసివ్ గా నాకైతే అనిపించలేదు. స్టిల్ చెప్పాగా ఇద్దరు ఇంప్రెసివ్ ఫుల్ గా తీసేసుకున్నారు వాళ్ళ వైపు. ముఖ్యంగా ఎన్టీఆర్ గారు కొంచెం ఆయన బర్త్డే కోసం రిలీజ్ చేసింది కాబట్టి కట్స్, ఎలివేషన్స్ అన్ని ఆయన మీద ఎక్కువే పడ్డాయి. సో అవన్నీ అయితే మాత్రం చాలా బాగున్నాయి. అండ్ ఎన్టీఆర్ గారికి సంబంధించిన ఇంకా చాలా అప్డేట్స్ ఇవాళ వస్తాయని అంటున్నారు. అండ్ దానికోసం కూడా వెయిట్ చేద్దాం. బట్ అంతవరకు వార్ 2 టీజర్ తో సెలబ్రేట్ చేసుకుందాం. సో హ్యాపీ బర్త్డే టు ఎన్టీఆర్. అండ్ వార్ 2 టీజర్ కొంచెం దృష్టి పెడితే బాగుంటది అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఒకవేళ అవుట్పుట్ ఎలానే ఎక్స్పెక్ట్ చేస్తే ఏమో మిస్ఫైర్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. బట్ స్టిల్ ఓవరాల్ గా స్టార్ పవర్ తో నిలబెట్టే సినిమా కాబట్టి మిగతావి కూడా కొంచెం డీసెంట్ గా ఉంటే బాగుంటది అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.